బీజేపీలో నేను సాధారణ కార్యకర్తను మాత్రమే. ఓకే. బాధ అనిపించలేదా మొన్న అధికారంలోకి రావాల్సిన భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమైంది, ఏం తప్పిదాలు జరిగినాయి అన్న ఆలోచనకు వచ్చిరా? అన్న మేము చేసిన బిర్యానీ పక్కోడు తిన్నట్లున్నది మా పరిస్థితి. అంటే మీరే బిర్యానీ తయారు చేసారు, ఎవరు ప్రజలు కూడా కాదంటలేరు. మీరు వద్దనుకుంటే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కదా. యాక్చువల్లీ మేము చేసిన తప్పిదం ఏమంటే మా బండి సంజయ్ గారిని పక్క తప్పియడం మాకు ఎఫెక్ట్ పడ్డది. ఇంకోటి వాళ్ళు ప్రత్యర్థులు పార్టీలు వాళ్ళు ఏం చేసినారంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ అనేది బాగా ప్రచారం చేసింది. అంటే ఇప్పుడు బండి సంజయ్ కుమార్ని తప్పించింది కేసీఆర్ని అధికారంలోకి తీసుకురావడానికి, అంతేగాని ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, అంతేనా? అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారన్న ప్రచారం బాగా అంటే ఎంతసేపు ఉన్నా ఇక్కడ కొట్లాడుతున్న కేసీఆర్ పైన బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, మళ్ళా బీఆర్ఎస్కి వేయకూడదు అనేది ప్రజల్లో అనేది 10 ఏళ్ళ పరిపాలన అనేది కొంచెం బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నారు. అదే మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటే కదా, మళ్ళీ వీళ్ళని గెలిచిన వాళ్ళని గెలిచిన ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు అంతే. ఇంకోటి మీకు అనిపించింది అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అన్న ఆలోచన మీరు వచ్చారు? 100% వాళ్ళు దుష్ప్రచారం చేసిండ్రు, దాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళింది లోపలికి. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం పక్కలున్న కర్ణాటకలో 5 హామీలు అమలు చేసినాము, ఈడ కూడా చేస్తామని బాగా ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిండ్రు. అది పచ్చి మోసపూరితమైన 6 హామీలు మాత్రం అమలు అయ్యేటి కావి. ప్రజల్లోకి మోసపూరితమైన హామీలు తీసుకోవడం వల్లే ప్రజలు మోసపోయి ఈరోజు దాన్ని కాంగ్రెస్కి గెలిపించారు అంతే. వాళ్ళు ఏమంటారంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు, అది మనందరూ తెలుసు. అరే కొంత టైం పడుతుంది, 5 ఏళ్ళ వరకు మాకు అవకాశం ఇచ్చారు కదా, ఒక్కొక్కటి అమలు చేస్తామంటారు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో మీరు ఈరోజు పోయి ఏమైనా రుణమాఫీ ఉంటే 2 లక్షలు తీసుకోండి, నేను వచ్చే 100 రోజుల లోపే నేను ఈ యొక్క రుణమాఫీ అమలు చేస్తున్నాడు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. ఇక మిగతా ఉచిత పథకాలు ఏమైతే ఒక బస్సుది తప్ప ఎక్కడ కూడా ఏ హామీలు మాత్రం నెరవేరలేదు ఈరోజు ఇప్పటి వరకు. అయినా పబ్లిక్ 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ పార్టీ కోటే లేదా? కేసీఆర్ పైన ఉన్న కోపం మార్పు రావాలన్న కోరంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం, పబ్లిక్ కూడా కాస్త ఓపికతో ఉన్నట్టు కనిపిస్తలేదా? మార్పు రావాలని ఒకటి, ఎక్కువ ఈ 6 హామీల పథకాలు అనేది బాగా ప్రజల్లోకి నమ్మిండ్రు. ప్రజలను 6 హామీలు నమ్మే అరే మాకు ఏదో లబ్ధి పొందుతారనే ఉద్దేశంతోనే ఇది చేసింది తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఎందుకు డీకేఆర్ నాకు ఎందుకనండి? ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో ఆమె అందుబాటులో ఉంటుండేనా? అన్న తప్పకుండా మేడం గారు గతంలో మినిస్టర్గా చేసినారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు ప్రాజెక్టు కోసం అహర్నిశలు పోరాటం చేసింది ఆమె. మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడింది పాలమూరు ప్రజల కోసం. వంశీచంద్ర రెడ్డి గారు ఈ మన నాన్ లోకల్ వ్యక్తి, అక్కడ 1 సారి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లున్నాడు. ఈ పాలమూరు ప్రజలకు ఒక్కనాడు అందుబాటులో ఉండలేదు. ఇక్కడ మన మహబూబ్ నగర్కు ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు ఆయనకు. ఎక్కడో కల్వకుర్చి అక్కడ నార్కర్నూలు కాన్స్టిట్యున్సీకి వస్తాడు ఆయన, ఇక్కడ వచ్చి వెళ్ళడం కూడా ఆయన కరెక్ట్ కాదు, ఏం చేయలేడు కూడా ఇంతవరకు మన వంశీచంద్ర రెడ్డి గారు. అది ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ నినాదం కూడా పనికొస్తుంది ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని కాదన్న, ఈమె సుపరిచితురాలు, సాధారణ కార్యకర్త కూడా అందుబాటులో ఉంది, పనిచేసిన వ్యక్తి ఈమె. ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని కాకుండా ఇప్పుడు లీడర్ అని అంటాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజల్లోకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినప్పుడే కదా తెలుసుకునేది, పనిచేసేది, ఓట్లు వేసేది. కాబట్టి మీ అన్వాడ డిసైడ్ అయిందా బీజేపీకి మెజార్టీ ఇవ్వాలని? అన్న తప్పకుండా గతంలో అన్వాడ మొదట టీఆర్ఎస్కు ప్రభావం ఉండే, తర్వాత కాంగ్రెస్కు ఉండే, ఇప్పుడు బీజేపీ అనే ఈ యొక్క నినాదం అనేది మోడీ యొక్క ప్రభావం అనేది కింది స్థాయి వరకు చొచ్చుకెళ్ళింది. అందుకే కంపల్సరీ గంటాపదంగా చెప్తున్నాం, ఈరోజు కంపల్సరీ బీజేపీకి భారీ మెజార్టీతో అన్వాడ మండలం కానీ లీడ్ ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పుడు చాలామంది అభ్యర్థితో మాకు సంబంధం లేదంటారు. నేను నిజామాబాద్, కరీంనగర్ ఇవి తిరుగుతూ ఉంటే ఇక్కడ కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది, అభ్యర్థి ఎవరైనా మాకు అవసరం లేదు, మోదీ ఉండాలన్న నినాదం కనిపిస్తూ ఉందా? లేదన్నా, కంపల్సరీ మోదీతో పాటు ఇక్కడ ఉన్న మేడం గారు అభ్యర్థి అయినటువంటి డికే అరుణమ్మ గారు కూడా చాలా కష్టపడే మనస్తత్వం అనేది. ఒక మహిళ అయినా కూడా అసలు ప్రజల కోసం, పేద బడుగు బలిగిన వర్గాల కోసం చాలా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఈమె గెలిస్తేనే పైన మోడీ గారు గట్టి ఉంటారు. ఇక్కడ స్వయాన రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నట్టు, ఒకవేళ కనుక వంశీచంద్ర రెడ్డి ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే, ఆయన కూడా అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు కదా అన్న. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానికంగా ఉన్న ప్రదేశం కావచ్చు, నేను ఇక్కడ నుంచి గెలిచిన కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఆయనది కాబట్టి నేను ఇక్కడ ఒకవేళ వంశీచంద్ర ఓడిపోతే నేను ఓడినట్లా ఆయన ఫీల్ అవుతుండొచ్చు. కానీ ఇక్కడ ప్రజల్లోకి అలా వ్యతిరేకత ప్రభావం ఉంది. ఎందుకంటే కొడంగల్ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఒక్కసారి అవకాశం ఇచ్చినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, తెలంగాణ అభివృద్ధి చేయమని, ఇక్కడ ఉన్న కొడంగల్ కూడా అభివృద్ధి చేయమని మీకు అవసరం ఇచ్చినాం. కానీ ఈ ఎన్నికలు అనేటివి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఈరోజు మోడీ గారిని దృష్టిలో ఉంచుకొని చాలామంది మోడీ గారికి ఎన్నిక అవకాశం ఉంది ఇక్కడ.